నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 1వ తారీఖు జాన్యువరి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పూర్వాషాఢ కార్తె. రేపు పుష్యమాస శుక్లపక్ష విద్యా తిథి రాత్రి 2:24 వరకు, తదుపరి తదియా తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:46 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 5:07 వరకు, తదుపరి హర్షణ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:55 వరకు, కౌలవకరణం రాత్రి 2:24 వరకు, తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:58 నుండి 9:32 వరకు, మరలా రాత్రి 3:40 నుండి 5:14 వరకు, అమృతకాలం సాయంత్రం 5:27 నుండి 7:01 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం ఉదయం 7:59 చంద్రాస్తమయం రాత్రి 7:18. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:43 వరకు. గుళిక కాలం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం ఉదయం 8:10 నుండి 9:33 వరకు. చంద్ర దర్శనం రేపు సూర్యాస్తమయం నుండి సాయంత్రం 7:18 లోపు జరుగుతుంది. అభిజిత్ నక్షత్రం రేపు సాయంత్రం 5:52 నుండి ఎల్లుండి తెల్లవారుజామున 5:38 మధ్య కాలంలో ఉంటుంది. గురు పంచ సప్త శలాక వేధ రేపు సాయంత్రం 5:52 నుండి ఎల్లుండి తెల్లవారుజామున 5:38 మధ్య కాలంలో ఏర్పడుతుంది. చంద్రుడు అభిజిత్ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు గురువు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.